నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న ప్రవాసులు కానీ ముఖ్యంగా మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కొంతమంది కువైటీలు మరియు ప్రవాసుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు కువైట్ లో ఏం చేస్తూ ఉన్నారంటే కానీ ఇటీవల కాలంలో చాలా మంది మనం చూసుకుంటే మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు, మద్యానికి బానిసైపోయారన్నమాట. ప్రస్తుతం కువైట్ లో చాలా కేసులు కూడా వచ్చాయన్నమాట. అంటే సొంత తల్లిని చంపడం, సొంత కుటుంబ సభ్యులను చంపడం, అంటే మాదక ద్రవ్యాలు సేవించి మాదక ద్రవ్యాలకు బానిసైపోయి ఒక మత్తులో ఏం చేస్తూ ఉన్నామో తెలియకుండా కూడా ఇప్పుడు ప్రజల మీద అయితే దాడులు చేస్తూ ఉన్నారు. సాల్మియాలో కూడా మనం చూసుకుంటే ఒక కువైటీ యువకుడు మనం చూసుకుంటే మాదక ద్రవ్యాలు సేవించి ఇది జరిగి 1 సంవత్సరం అవుతుందన్నమాట. సాల్మియా ప్రాంతంలో అయితే ఒక కువైటీ జంట వెళుతూ ఉంటే, కొత్తగా పెళ్ళైన కువైటీ జంట వెళుతూ ఉంటే వాళ్ళ పైన దాడి చేయడం జరిగింది, వాళ్ళ కారు పైన దాడి చేయడం జరిగింది. అదృష్టం కొద్దీ ఇద్దరు భార్యాభర్తలు తప్పించుకొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఆ యొక్క కువైటీ యువకుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి కువైట్ లో బయట పని చేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఇళ్లల్లో పనిచేసేవారు, మీ ఇళ్లల్లో ఎవరైనా సరే కానీ మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు బానిసై ఉంటే కానీ ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గాని ఇటీవల కాలంలో కువైట్ లో జరుగుతూ ఉన్న నేరాలలో దాదాపు 95% మంది మాదక ద్రవ్యాలు మరియు మత్తు పదార్థాలకు బానిసై చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒక సంచలన నివేదిక కూడా విడుదలైంది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా బయట పని చేసేవారు, భవన నిర్మాణ రంగ కార్మికులు కానీ, డెలివరీ రంగ కార్మికులు కానీ, కంపెనీలలో పనిచేసేవారు కానీ, లేకపోతే ఎక్కడైనా బయట వివిధ రంగాలలో అయితే పనిచేస్తూ ఉన్నారో ఇటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వీళ్ళు మత్తు పదార్థాలు సేవించడం వల్ల వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో వాళ్ళకే తెలియక ఇలా దారుణాలకు ఒడిగడుతూ ఉన్నారు. ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కూడా మాదక ద్రవ్యాలు మరియు మత్తు పదార్థాలు సేవించారని చెప్పేసి వాళ్ళను రిహాబిలేషన్ సెంటర్లకు పంపించి కౌన్సిలింగ్ అయితే ఇప్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని బయట పనిచేస్తూ ఉన్న వారిని, అలాగే ఇళ్లలో పనిచేసే వారిని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.